నేను ఒకవేళ మంచిగా ఉన్నానేమో అనే ఆ ఆలోచనే బుద్ధిహీనమైన ఆలోచన. మనం మట్టి శరీరములో ఉన్నాము. యాకోబు ఏం చెప్తున్నాడు? మనమందరము అనేక విషయాలలో తొట్టిల్లుచున్నాము, తప్పిపోవచ్చున్నాము. తన పొరపాట్లు కనుగొనగలవాడు వాడు. మనలో దోషాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఇప్పుడు విడమరిచి చెబితే టైం ఎక్కువ తీసుకుంటుంది. మన ఎమోషన్స్లో పాపాలు ఉంటాయి, మన యాక్టివ్ థాట్స్లో పాపాలు ఉంటాయి, మన అభిప్రాయాలలో. ఎమోషన్స్ అంటేనేమో భావోద్రేకాలు, ప్రేమ, దయ, జాలి, ఇవన్నీ ఎమోషన్. భయం కూడా ఒక ఎమోషన్ కదా, అందులో పాపాలు ఉంటాయి. అది లోపల పోతా ఉంటే భయంకరంగా తేలితట్ట కదిపినట్టే ఉంటుంది సబ్జెక్ట్, పాపం అనే సబ్జెక్ట్. ఇప్పుడు ఎమోషన్స్లో పాపం అంటే నేను చెప్తాను, భయం అనేది ఒక భావోద్రేకం కదా. దేన్నైనా భయంకరమైన దాన్ని దేన్నైనా చూస్తే భయపడతాం. భయం అనేది న్యాచురల్ ఎమోషన్. ఇశ్రాయేలీయులు నెఫీలులను చూసి భయపడ్డారు. భయపడడం సహజమా కాదా? వాడేమో తాడి చెట్టు తున్నాడు, వీడియో తున్నాడు, భయపడడం. మరి దేవుని కోపం వచ్చి వాళ్ళని చూసి భయపడతారా మీరు? సార్ నేను మీకు అసలు కణాలు ఇయ్యని వెనుక యూటర్న్ తీసుకోండి, మీరందరూ చచ్చిన దాకా అడవిలో తిరగండి. భయపడకూడని చోట భయపడితే దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది. యాక్చువల్గా అయితే భయపడడం అది మానవ సహజమే. ఆ పరిస్థితిలో ఎవడైనా భయపడతాడు, నువ్వైనా నేనైనా భయపడతాను. కానీ దేవునికి నచ్చలే. ఎందుకురా భయపడ్డారు మీరు? ఎందుకు దేవుని కోపం వచ్చింది చెప్పండి? వీళ్ళు యథార్థవంతులైతే ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుత కార్యాలు గుర్తుకు తెచ్చుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలి. ఎర్ర సముద్రమును దేవుడు ఎలా చీల్చాడు, ఫరో రథముల సైన్యములతో ఎలాగ యుద్ధం చేశాడు. ఏ దేవుడైనా ఏ జనమునకైనా ఇలాగ చేశాడా? ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు మాకు తోడై ఉండగా వీళ్ళు మనల్ని ఏం చేస్తారు అని యెహోషువ, కాలేబు అనుకున్నారు. మిగతా 10 గోత్రాల ప్రధానులు అనుకోలేదు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా భయపడ్డోళ్ళ వైపే ఉన్నారు తప్ప ఎవరైతే ధైర్యం చెప్తున్నారో వాళ్ళని రాళ్ళేసుకోవడమన్న వాళ్ళని సమర్థించాలి. మనము ఆ దేశమును స్వాధీనపరచుకుందాము, మన శక్తి చాలుంటే ఏందిరా స్వాధీనపరచుకునేది, మమ్మల్ని చంపడానికి తెచ్చారే ఏంటి ఇంత దూరం, వాళ్ళేమో రాక్షసులు ఇరుచుకొని తినేస్తారు అని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. కానీ ఎర్ర సముద్రముని చీల్చిన యెహోవా దేవుడు మా ముందుండగా వాడు మనల్ని ఏం చేస్తాడు అనుకోలేకపోయాడు. భయము మానవ సహజమే, కానీ ఎన్నో అద్భుతములు చూసిన తర్వాత ఇంకా నువ్వు భయపడడం, దేవుడు దాన్ని ఈజీగా తీసుకోడు. ఎరా నా మీద విశ్వాసం లేదు నీకంట. ఇట్లాగా భయపడకూడని సమయములో భయపడ్డం, ప్రేమించకూడని వాటిని ప్రేమించటం, ఆశించకూడని వాటిని ఆశించటం, ద్వేషించకూడని వాటిని ద్వేషించడం. ఇట్లా ఎమోషనల్ సిన్స్ అంటారు. యాక్టివ్ థాట్స్ అంటే నీ మనస్సులో నువ్వు పూనుకొని ఊహించుకొని ఇట్లా జరిగితే బాగుండు కదా అని కమ్మగా దాన్ని ఎంజాయ్ చేస్తూ నీ థాట్ లైఫ్లో ఒక పిక్చర్ క్రియేట్ చేసుకుంటావు. అది కూడా దేవుడు నువ్వు చేసిన చర్యగా దాన్ని లెక్కిస్తాడు. అలాగ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ముందు బాగానే మంచి శుభ్రంగా స్నానం చేసి మంచిగానే నా అంత పరిశుద్ధుడు లేడని అనుకున్న భావన అంతా పటాపంచలైపోతుంది.
ఎన్నోసార్లు నాతో దేవుడు మాట్లాడి నీలో ఇవన్నీ ఉన్నాయి కదా అని చూపించాడు. ఏడ్చి ఒప్పుకోవాల్సి వచ్చింది. అవును ప్రభువా, నేను పరిశుద్ధుని ఇంకా కాలేదు. హృదయములో ఎన్నో కల్మషాలు, ఎన్నో రకాల చెడు విషయాలు ఉంటాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అంటే ఎవరిని మోసం చేస్తుంది? ప్రపంచాన్ని మోసం చేయదు, దేవుణ్ణి మోసం చేయదు, ఎవరిని మోసం చేయదు. నీ హృదయము నిన్నే మోసం చేస్తుంది, నా హృదయం నన్నే మోసం చేస్తుంది. యు ఆర్ ఓకే అని చెప్తుంది అది. నువ్వు దేవుణ్ణి భయంకరంగా దుఃఖ పెడుతుంటే నీ హృదయం నీకేం చెప్తుందంటే నీ అంత భక్తుడే లేడని చెప్తుంది. నీ అంత భక్తురాలే లేదు. మీ ఊళ్ళో కానీ దేశంలో కానీ నీ అంత భక్తి పరులు ఎవరున్నారు? నువ్వు బెస్ట్ పర్సన్ కదా అని చెప్తా ఉంటుంది అది. కాబట్టి పరీక్షించుకో. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెనని చెబితే ఆ పాటి సామర్థ్యం కూడా మాకిక్కడి తండ్రి. పరీక్షించుకునే సామర్థ్యం మాకు లేదు గనుక నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో నీ చూడమన్నాడు. నేను చూడడం ఏంట్రా? నీకు తెలీదా ఆయాసకరమైన మార్గం ఉంటే? నీకు తెలీదా? నన్ను చూడమంటావేంటి అంటే తెలీదు ప్రభు, ఉంటే తెలీదు. దేవునికి ఆయాసకర మార్గం ఉండొచ్చు, అది చాలా ఉత్తమ మార్గం అనుకొని నేను నడవచ్చు. నాకు తెలియదు, తెలుసుకునేంత జ్ఞానం నాకు లేదు. మనకి ఎంతసేపటికి ఎదుటోళ్ళ తప్పులు చూసే జ్ఞానం ఉంటుంది, కానీ మన సొంత తప్పులు చూసే జ్ఞానం ఉండదు. ఇది ఆదాము సంతానమైన మనకున్న ఒక దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి పాపములంటే, దేవునికి అసహ్యమైన సంగతులు అంటే శరీర కార్యాలు మాత్రమే కాదు. ఎమోషనల్ సిన్స్లో జెలసీ ఒకటి, అసూయ. 99% క్రిస్టియన్స్ ఈ జెలసీ అనే దాన్ని జయించలేరు. ఎవడైనా మనకంటే బాగా ప్రసంగం చేసినా, మనకంటే బాగా పాట పాడినా హృదయంలో భగ్గున మండుతుంది. పైకి మాత్రం కంగ్రాచులేషన్స్ బాగా అని అంటాం, కానీ లోపల బగబగ మండుతూనే ఉంటుంది. పుండు మీద కారం వేసినట్టు. ఏమిరా అంత బాధపడుతున్నావు? వాళ్ళు పాడితే పాడారు, నెక్స్ట్ టైం నువ్వు పాడు, అంతకన్నా బాగా పాడు. అదే వాళ్ళని అందరూ మెచ్చుకుంటుంటే నాకు ఎట్లుంటుంది సార్? నీకు అర్థం కావట్లేదు నా బాధ. ఇవన్నీ ఎమోషనల్ ఫ్లాస్. ఫ్లా అంటే మచ్చ, FLAW. ఫ్లా అంటే మచ్చ, ఎమోషనల్ ఫ్లాస్ అన్నమాట. నాకెన్నో ఉన్నాయి, నేనేం పర్ఫెక్ట్ కాదు, ఎన్నోసార్లు చెప్తాను. నేను చాలా సంతోషంగా ఒప్పుకునే సంగతి ఏంటంటే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఇంకా పంచాయతీ లేదు. నువ్వెన్నన్నా చెప్పు, అంతకన్నా నేను చెడ్డాను. ఇంకా ఏంద్రా నువ్వు చెప్పేది? ముందు గంగాళం దగ్గరికి పోదాము. ఈ సోది సోళ్ళంత అవసరం లేదు. ఆదాముకు పుట్టినందుకు, ఈ మట్టి దేహంలో ఉన్నందుకు, మహిమ శరీరం వచ్చేదాకా మనం అనేక విషయాల్లో తొట్టిల్లుతూ ఉంటాం. తొట్టిల్లుతుంటామంటే అర్థం ఏంటి? వ్యభిచారం చేస్తుంటాము, నరహత్య చేస్తుంటాం, బ్యాంకులకు కన్నాలు వేస్తూ ఉంటామని కాదు. ఇంకా మన భావోద్రేకాలలో, మన స్వభావములో, మన అంతరంగముల అభిప్రాయాలలో ఎన్నో లోపాలు ఉంటాయి. అది దేవునికి ఇష్టం లేదు. కనుక దేవునిలో ఆ ఫ్లాస్ కూడా ఉండవు అన్నమాట. ఎమోషనల్ ఫ్లాస్ అనేవి దేవదూతల్లో కూడా ఉంటాయి. ఏదెనులోని వృక్షములన్నీ వాడిని చూసి అసూయ పడినని ఉంది బైబిల్లో. అంటే పరలోకంలో దేవదూతలందరూ లూసిఫర్ను చూసేటప్పుడు మరంటే వాళ్ళకు కూడా అసూయ ఉంది. ఎమోషనల్ ఫ్లాస్ అనేవి వాళ్ళకు కూడా. అందుకే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ముఖము కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఎగురుతూ
యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నారు. అంటే మేము కాదు పరిశుద్ధులమని, మేము పరిశుద్ధులం కాదయ్యా, నీవే పరిశుద్ధుడు. కాబట్టి ఎమోషనల్ ఫ్లాస్, భావోద్రేకపరమైన మరకలు, మచ్చలు మనందరిలో ఉంటాయి.